వీరాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. తిరిగి పోటీలోకి దిగాలనుకుంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు మరో షాక్ ఇచ్చిందా? ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు మూడో పెళ్లి రూపంలో మరో తలనొప్పి ఎదురైందా? ఇంతకీ మూడో పెళ్లి విషయంలో కోర్టు ఏమంటుంది? ఈ విషయంలో మూడో భార్య బుష్రా బీబీ పాత్ర ఏమైనా ఉందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సైఫర్ కేసులో 7 ఏళ్లు, తోషాఖానా అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. బుష్రా బీబీతో తాను చేసుకున్న వివాహం అతన్ని ఊహించని ఇరకాటంలో పడేసింది. మరో 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల మేర జరిమానా విధించేలా చేసింది. ఎందుకంటే వారి నిఘా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టు తేల్చింది. ఈ కేసులో ఒక్క ఇమ్రాన్కే కాదు, బుష్రాకు కూడా కోర్టు సమాన శిక్ష విధించింది. బుష్రా బీబీ మొదటి భర్త అయిన కవార్ ఫరీద్ కొంతకాలం క్రితం ఒక కేసు పెట్టారు. తన మాజీ భార్య ఇస్లామిక్ నిబంధనలకు విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ ను వివాహం ఆడిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి. కానీ ఈ నిబంధనల్ని బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్ పేర్కొన్నాడు. అంతేకాదు, పెళ్లి చేసుకోకముందే ఇమ్రాన్ బుష్రాల మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని కూడా ఆరోపణలు చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్, బుష్రాలను దోషులుగా తేల్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. తామేమీ ఇస్లాంకి విరుద్ధంగా పెళ్లి చేసుకోలేదని, తనతో పాటు తన భార్యని అవమానించేందుకు ఇలా చేశారని ఇమ్రాన్ ఖాన్ వాపోయారు. గతంలో తమపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ వాటిని ఖండించారు. తాము పెళ్లికి ముందు వివాహేతర సంబంధం కూడా పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ కోర్టు మాత్రం ఇద్దరిని దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పడంతో పాకిస్తాన్లో సంచలనంగా మారింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మరింత కష్టాల్లో కూరుకుపోతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2018లో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ చేసుకున్న వివాహం చెల్లదని ఇస్లామాబాద్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఒక పెళ్లికి మరో పెళ్లికి మధ్య తప్పనిసరిగా ఇవ్వాల్సిన గ్యాప్ ఇవ్వకపోవడం ద్వారా వీరు వివాహ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కోర్టు ఇప్పటికే నిర్ధారించింది. తన మాజీ భార్య బుష్రా, ఇమ్రాన్ ఖాన్ వివాహానికి ముందు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, దీనికి రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించే అవకాశం ఉందని ఆమె మాజీ భర్త ఫరీద్ పిటిషన్లో ఆరోపించాడు. దీంతో కోర్టు ఆయన వాదనతో ఏకీభవించింది. తాజా తీర్పుతో వారంలో ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా వెలువడిన మూడో తీర్పుగా ఇది మారింది. ఫిబ్రవరి 8న జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు కీలక సమయాల్లో ఈ తీర్పులు రావడంతో ఇమ్రాన్ ఖాన్ పోటీకి దూరం అయ్యారు. తొలిసారి పాక్ ప్రధానిగా ఎన్నిక కావడానికి 7 నెలల ముందు 2018 జనవరిలో రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఇద్దరూ నిఘా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇద్దరూ గడువు ముగియడానికి ముందే వివాహం చేసుకున్నారనే దానిపై వివాదం ఉంది. జనవరిలో జరిగిన పెళ్లిపై వచ్చిన వార్తలను మొదట ఖండించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కొద్ది వారాల తర్వాత దాన్ని ధృవీకరించింది. అయితే తాము ఏ తప్పు చేయలేదని ఇరువురు వాదిస్తున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైల్లో ఉండగా ఆయన భార్య మాత్రం ఇస్లామాబాద్లోని తమ భవనంలోనే శిక్షాకాలం గడపడానికి కోర్టు అనుమతించింది. అయితే ఫెయిత్ హీలర్ గా పేరున్న బుష్రా బీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారితీసింది. 2018 జనవరి 1వ తేదీన ఇమ్రాన్, బుష్రా బీబీల వివాహం ఘనంగా జరిగింది. కాగా ఈ విషయమై బుష్రా బీబీ తన పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని తలవంచను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బుష్రా బీబీగా ప్రసిద్ధి పొందిన ఆమె గతంలో ఓ చిన్నపాటి ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. ఆమెకంటూ కొందరు అనుచరులు ఉండేవారు. బుష్రా బీబీ సూఫీ సంప్రదాయానికి చెందినవారని కొందరు చెబుతారు. తరచూ ఇస్లామిక్ మార్మికతగా పేరొందిన సూఫీయిజం పట్ల 3 దశాబ్దాలుగా ఆసక్తి పెంచుకున్నట్లు, అది మనిషిలోని దేవుడిని కనిపెట్టేలా, ప్రాపంచిక విషయాలను త్యజించేలా చేస్తుందని ఆమె భర్త చెప్పేవారు. ఇమ్రాన్ ఖాన్ తాను గతంలో చేసుకున్న 2 పెళ్లిలకు విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ 2018లో చడీ చెప్పుడు లేకుండా బుష్రా బీబీని పెళ్లాడారు. ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల ఇమ్రాన్ కు ఇస్లాం పట్ల ఉన్న భక్తి ప్రపత్తులపై ప్రజలలో మంచి అభిప్రాయం కలగజేసిందని పరిశీలకులు చెప్తారు. తొలిసారి ఇమ్రాన్ ఓ సూఫీ ప్రార్థనా మందిరం వద్ద 5 పిల్లలకు తల్లైన బుష్రాను ఓ సలహా కోసం కలుసుకున్నారని సమాచారం. అప్పటికి ఆమె తన మొదటి భర్తతోనే నివసిస్తున్నారు.
తామిద్దరం పెళ్లి చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అవుతారని తనకు కలలో కనిపించినట్టు బుష్రా ఇమ్రాన్ కు రహస్యంగా చెప్పారనే మాటలు వినిపిస్తున్నాయి. వీరి వివాహమైన 6 నెలల తర్వాత ఇమ్రాన్ ప్రధాని అయ్యారు. ఈ వదంతుల్ని బుష్రా కొట్టిపారేశారు.